అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనకి అన్నంలోకి ఎన్ని సైడ్ డిషెస్ ఉన్నా కూడా ఏదైనా పచ్చడి ఉంటే మన మీల్ కంప్లీట్ అని అనిపిస్తుంది. సో అందుకే ఇవాళ నేను ఒక మంచి పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. ఇది కొబ్బరి మామిడికాయ పచ్చడి. ఇది ఒక ఇన్స్టెంట్ పచ్చడి అని చెప్పచ్చు. మీకు ఇది మ్యాక్సిమం ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుందండి. సో రండి ఇప్పుడు ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరి మామిడికాయ పచ్చడి చేయడానికి పుల్లటి మామిడికాయలు మాత్రమే వాడాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ నాకు లోకల్గా దొరికే వెరైటీస్లో ఒక పుల్ల మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగి ముందు ఇలా స్కిన్ తీసేస్తున్నాను. దీన్ని ఎలాగో మిక్సర్ జార్లో వేసి రుబ్బాలి కాబట్టి మరీ ఫైన్గా కాకుండా ఇలా రఫ్గా చిన్న ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది. సో నేను మిక్సర్ జార్లో 1 కప్ అంత మామిడికాయ ముక్కలు వేస్తే దానికి సరిపడా 1/4 కప్ అంత తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. వీటితో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ అంత జీలకర్ర కూడా వేయాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నీళ్లు కూడా పోసి ఇదంతా ఒక్కసారి రుబ్బాలి. చూస్తున్నారు కదా, ఈ పచ్చడి మరీ మెత్తగా జారుగా అయిపోయినా కూడా బాగుండదు. ఇది ఇలానే లైట్గా బరక్గా ఉండాలి. సో ఇది తయారైంది కాబట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ పచ్చడికి తాలింపు వేయడం కోసం ఒక చిన్న గిన్నెలో 2 టీ స్పూన్ల నూనె వేసి అందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేసి వేయించాలి. వీటితో పాటు కరివేపాకులు కూడా వేస్తే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత తాలింపుని పచ్చళ్ళలో వేసి కలుపుకోవచ్చు. అంతే, పుల్లగా కారంగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారైనట్టే. దీన్ని వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, అసలు ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి పుల్లగా కారంగా ఎంత ఈజీగా అయిపోయిందో. సో ఇది ఒక ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి మీరు చేసుకుని వెంటనే మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఒక 1 డే వరకు మీకు ఇది ఫ్రెష్గా బాగుంటుంది. దీంట్లో కొబ్బరి వేసాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో తప్పకుండా నెక్స్ట్ టైం ఏదైనా మామిడికాయలతో తినాలనిపిస్తే ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. ఎంజాయ్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.